పని. అందుకని ఆ మనస్సుని, ఇన్ని రకాలుగా వెళ్ళే మనస్సుని మన దారిలోకి తెచ్చుకోవటానికి మనం చేసే ప్రయత్నం అంతాన్ని సాధన అంటాం. అట్లా మనసు నిర్మలం అవటమే అంటే, మనకి ఒక కోరిక ఉందనుకోండి, ఒక వస్తువు కొనాలని కోరిక ఉంది, అది కొనేదాకా తపన పడుతూ ఉంటాం. కొన్న తర్వాత అమ్మయ్య బాగుంది అని ఎందుకు అనిపిస్తుంది అంటే, అప్పటిదాకా మనసులో దానివల్ల ఉన్న అలజడి అది తగ్గగానే మనకి బాగుంది అనిపిస్తుంది అనమాట. అంటే మనం మాస్టర్ గారు అంటారు, మనం పర్సుని తీసుకెళ్ళి మన పాకెట్లోనే పెట్టుకొని బయటంతా వెతికామనుకోండి, ఎప్పటికీ మనకి పర్సు కనపడదు. అలాగే ఇలా చేతులు తడుముకున్నాం అనుకోండి, ఓ పాకెట్లోనే ఉంది కదా అన్నప్పుడు, అంటే మనలో ఉండే ఆ తృప్తి శాంతి బయట విషయాల వల్ల, బయట వాటి వల్ల రాదు అని తెలుసుకోవటం ఆధ్యాత్మిక జీవితం మొత్తానికి కూడా ప్రధానమైందనమాట. అంటే అన్ని ఆధ్యాత్మిక జీవనానికి పరమ లక్ష్యం ఏదైనా ఉంది అంటే మనస్సుని, అటువంటి మనస్సుని లయం చేసుకోవడం కానీ ప్రశాంతం చేసుకోవడం కానీయే లక్ష్యం. అందుకే ధ్యానం 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 అంటారు. ఎందుకు ధ్యానం అంటే, ముందు మనస్సుని కొంచెం నిగ్రహించుకోవటం, ఏదన్నా ఒక ధ్యానింపదగిన వస్తువుని మనం పెట్టుకొని దాన్ని చేయటం, అంతే తప్పించి మిగిలినవేవి కాదనమాట. అంటే ప్రతి మనిషి యొక్క తృప్తి శాంతులు తనలో ఉన్న మనస్సుని ప్రశాంతం, నిగ్రహం, లయం చేసుకోవటం ద్వారా మాత్రమే అది మనం పొందగలుగుతాం. అయితే మనం అనుకున్నట్టు మనసుని కంట్రోల్ అవ్వు అంటే అవుతుందా, కోపాన్ని అవ్వు అంటే అవుతుందా అంటే అవదన్నమాట. మనసు చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని కనుక సరైన పద్ధతిలో నిగ్రహించుకోకపోతే ఇంకా ఇంకా కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మనసు దెబ్బతిని మానసికంగా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకని దాన్ని ఒక పద్ధతిగా, అంటే మనసు వేటి మీద నిలుస్తుంది అంటే, మనకి ప్రేమ మీద నిలుస్తుంది, రాగం మీద నిలుస్తుంది, మమకారం మీద నిలుస్తుంది, అట్లానే దుఃఖం మీద నిలుస్తుంది, కోపం మీద నిలుస్తుంది, ద్వేషం మీద నిలుస్తుంది. మనం అందుకే ఏదైనా జరిగితే మనం దాన్ని మర్చిపోకుండా, వాళ్ళు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు, వాళ్ళని ఎట్లాగైనా వాళ్ళని కూడా ఇలా ఇబ్బంది పెట్టారని మనసు ఎప్పుడు తపన పడుతూ ఉంటుంది. అంటే వాటి మీద అంతగా నిలుస్తుంది. కానీ మనకి తెలిసేదేంటి, మనసును అలాంటి వాటి మీద నిలిపితే కనుక మనకి పొరపాటును కూడా మనం ఆనందాన్ని పొందలేదని. ఎందుకని, క్రోధంతో మనసు నిలిపామనుకోండి మనల్ని తినేస్తూ ఉంటుంది. దుఃఖం మీద నిలిపామనుకోండి రోజు రోజుకి మనల్ని బాధ పెట్టి తినేస్తూ ఉంది. అలా కాదు, మన పిల్లలు కాబట్టి అని మమకారం మీదో లేకపోతే ప్రేమ మీద పెట్టానుకోండి, అవి రాగానికి మమకారానికి దారితీసి విచక్షణ కోల్పోయేట్టు చేస్తుంది. అంటే వాడి కోసం ఏవైనా చేయాలనిపించేట్టుగా చేస్తుంది, బ్యాలెన్స్ లేకుండా వస్తుంది అనమాట. అందుకని అలా కాకుండా మనస్సుకి ఆశ్చర్యాన్ని, ప్రేమని కొలిపించే వస్తువు మీద నిలపడం కనుక మనం నేర్చుకుంటే, అప్పుడు ఆ మనసు ఇటువంటి డ్యామేజ్ చెందకుండా క్రమంగా ఒక వస్తువు మీద నిలవడం నేర్చుకుంటుంది. ఎందుకని మనం చూస్తూ ఉంటాం, ప్రేమ విషయం మీద నిలుస్తుంది అనుకున్నాం, అదే ఆశ్చర్యాన్ని కనుక కల్పించే విషయాన్ని కనుక, ప్రేమ ఆశ్చర్యాన్ని ఒకే సమయంలో ప్రేరేపించగలిగే వస్తువు మీద కనుక నిలపగలిగితే మన మనస్సు అంటే ఇబ్బంది లేకుండా నిలవగలుగుతుంది అనమాట. అందుకోసం నిజంగా ఇట్లాంటి జీవన విధానం, అంటే మన మనస్సుని అట్లా నిగ్రహం చేసుకోవటానికి, మనసుని లయం చేసుకోవటానికి, వాటి కోసం చేసే జీవన విధానాన్ని ఆధ్యాత్మికత అన్నారు. అంతే తప్పించి ఆధ్యాత్మికత అంటే మనం అనుకున్నట్టు ఏదో అష్టోత్తరం చేయటమో, లేకపోతే గుడికి వెళ్ళటమో, లేకపోతే కొబ్బరికాయ కొడటమో, లేకపోతే పూజ చేయటమో, ఏదో వాళ్ళకి మనం చదివింపులు ఇచ్చేసాం అన్నట్టుగా హుండీలో వేసేయటమో, లేదంటే అష్టోత్తరం తీసుకొని ఎక్స్ప్రెస్ స్పీడ్లో చేసేసాం, వాళ్ళని మెప్పించేసాం అనుకోవటమో పొరపాటును కూడా కాదు. అంటే నిజంగా మనకి ఆధ్యాత్మికత ఎందుకో తెలియక మనం గుడ్డిగా పూజించే వాళ్ళని, లేకపోతే భక్తిని ఇప్పుడే ఎందుకు, మనం పెద్దయిన తర్వాత రామకృష్ణ అంటే సరిపోదా, ఇప్పుడంతా మనం సంపాదించుకోవాలి, ఇప్పుడంతా చేయాలని. అంటే ప్రతి మనిషి లక్ష్యం కనుక ఆనందంగా జీవించటమే అయ్యి, తృప్తిగా జీవించటమే అయ్యుండి, ఆ తృప్తి శాంతి పొందడానికి మార్గం ఆధ్యాత్మికత అయినప్పుడు, మన వృద్ధాప్యంలో చేద్దాంలేండి, 60 ఏళ్ళు ఎండిన తర్వాత అప్పుడు చేసుకుందాం, రిటైర్ అయిన తర్వాత చేసుకుందాం అంటే మనకే కామన్ సెన్స్ లేకుండా ఉందనిపిస్తుంది. కారణం ఏంటి, మనం తపన పడుతుందంతా కూడా చిన్నప్పటి నుంచి బాగా చదువుకో, బాగా సంపాదించుకో, బాగా స్థిరపడు, ఇవన్నీ దేనికోసం అంటే తృప్తిగా జీవించడం కోసమే. మరి తృప్తిగా జీవించడం కోసం చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ చేయరాని అంటే మనం ఒక ఊరికి ఏదైనా వెళ్ళాలని, సపోజ్ మనం తిరుపతి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, తిరుపతి వెళ్ళే మార్గం కోసం మనం హైదరాబాద్లో వెళ్తూ తిరుపతి వస్తుంది అనుకుంటే కనుక మనం పొరపాటు చేసినట్టు అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మన ప్రయత్నం అంతా కూడా ఆనందంగా జీవించడం కోసమే అయ్యి ఉన్నప్పుడు, ఆ ఆనందం కోసం మనం వేరే దారుల్లో వెతుక్కుంటూ, నేను ఎప్పుడూ పెద్ద అయిన తర్వాత అప్పుడు అంటే మనకి తెలియని ఆధ్యాత్మికతని తెలియకపోవటం వల్ల కేవలం నేను పెద్ద అయిన తర్వాత చేసుకుంటానండి,
లేకపోతే నేను రిటైర్ అయిన తర్వాత చేసుకుంటానండి, ఇప్పుడే చేసుకుంటే వీడెక్కడ పాడైపోతాడో, వీళ్ళెక్కడ అంటే పనికి రాకుండా పోతారో అని అనుకోవటం ఎంత మూర్ఖత్వమో మనకి ఒక్కసారి మనం తృప్తిగా జీవించడం మన లక్ష్యం అయి ఉండి ఆధ్యాత్మికత అనే విధానంతో అది సాధించగలమని తెలిసి అది కాకుండా మనం వేరే వాటిలో ప్రయత్నం చేస్తూ ఎన్ని సంపాదించినా కానీ ఎంత పొందినా కానీ 10 ఏళ్ల క్రితంతో మనం పోల్చుకుంటే ఇప్పుడు ఎంతో మంచిగా ఉన్నాం అనుకున్న ప్రతి క్షణం మనకి లేని దానికోసం తపన పడుతూ పక్కన ఉన్నవాడితో చూసి అసూయ ఇబ్బంది పడుతూ చేస్తూ మనం ఎప్పటికీ దాన్ని పొందలేకుండా పోనీ బాగా సంపాదించిన వాళ్ళు తృప్తిగా ఉన్నారంటే మనకి ఏ హృషికేశో లేకపోతే అరుణాచలం వెళ్తే కనపడుతుంది. పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు ఇక్కడి నుంచి కోట్లు సంపాదించి వాటిలో తృప్తి శాంతి లేదు, మనిషికి స్ట్రెస్ తప్పించి వాడు అనుకున్న ఆనందం పొందలేదని అవన్నీ చారిటీలకి రాసిచ్చేసి తిరువన్నామలై గుహల్లో తపస్సు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఋషికేశ్లో తపస్సు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మనకు అనిపిస్తుంది డబ్బులుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, డబ్బు ఉంటే చాలు. డెఫినెట్గా డబ్బు కావాలి, మన ప్రాథమిక అవసరాలకి మన సర్వైవల్కి కావాలి. ఎంతుంటే బతుకుతాడు మన అనుకుంటారు. మాస్టర్ గారు అంటారు ప్రతి ఒక్కరికి సెన్స్ ఆఫ్ ఫాల్స్ సెక్యూరిటీ ఉంటుందంట. మనకి బాగా డబ్బు ఉంటే మన అకౌంట్లో ఉంటే రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించుకోవాలన్నా లేకపోతే ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినప్పుడు దాన్ని చూపించుకోవాలన్నా అని. కానీ అలా అలా మనకంటే కొన్ని వేల కోట్లు ఉన్నవాళ్ళు, వందల కోట్లు ఉన్నవాళ్ళు వాళ్ళకు వచ్చిన ఆపదల నుంచి ఎంతమంది బ్రతికించబడ్డారు? కేవలం డబ్బు ఉండబట్టి వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా అంటే లేదు. కానీ మన ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది అది ఉంటే అది బాగా ఉండగలుగుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆధ్యాత్మికత అనేది ఎప్పుడో చేసేది కాదు. ఆధ్యాత్మికత అనేది ప్రతి క్షణము కూడా మనం ఆనందంగా జీవించడానికి మనకి ఒక క్రమశిక్షణతో కూడిన జీవన మార్గం. అది మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం సత్సంగం ఎందుకు చేసుకోవాలి అంటే సత్సంగం ఇవన్నీ కూడా ఆ జీవన మార్గంలో మనం అట్లా మనసుని మనం క్రమంగా దాని మనసుని నిగ్రహంలో తెచ్చుకోవటానికి ఇది మనకి పనికి వస్తుంది. కాబట్టి మనం అందుకని ఎవరైనా అడిగితే క్వశ్చన్ వేసినా కానీ ఎందుకంటే మీరు ఎందుకు సత్సంగానికి వెళ్తారు, హాయిగా సండే కూర్చొని సినిమా చూసుకుంటూ పోదా టీవీలో అని అనిపిస్తుంది. కానీ అది అయిపోయిన తర్వాత నుంచి మనం ఆ పని ఎందుకు చేస్తూ ఉన్నాం, టైం ఎందుకు కిల్ చేసుకుంటున్నామంటే మనం తృప్తిగా జీవించడం మనకి చేత కాలేదు కాబట్టి. అందుకని అలా కాకుండా ప్రశాంతంగా సాయినాథులు లాంటి వాళ్ళని చూస్తే కనుక మసీదులో కూర్చొని ప్రశాంతంగా ఉండేవారు. వాళ్ళకి ఏం కావాలి కాలక్షేపం, అట్లాంటి భరద్వాజ మాస్టర్ గారిని చూసినా లేకపోతే ఇంకో మహాత్ముడిని చూసినా అంటే వాళ్ళు తృప్తిగా జీవించడానికి మనలాగా టైంని కిల్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. మన ఇంట్లో కూర్చొని 5 నిమిషాలు ప్రశాంతంగా సోఫాలో కూర్చుంటే ఫోన్ తీసుకుంటేనో టీవీ పెట్టుకుంటేనో ఇంకో పని చేస్తానో వాటితో మాట్లాడుతూనే తప్పించి అప్పటిదాకా మనసు కొట్టుకులాడుతుంది. ఇప్పుడు మన వాళ్ళందరూ లాక్డౌన్లో కూడా కొట్టుకులాడేది అదే. అంటే టైంని మనమేమో అన్నిటికంటే జీవించడం ముఖ్యం అని మనం అనుకున్నాం. కానీ జీవించబోతే మనలో ఉండే అశాంతి వల్ల, ఇంత మానసికంగా మనసులో ఉండే సంచలనం వల్ల జీవించడమే కష్టంగా ఉంటుంది. మనం ఎవరినో బాగా ఇష్టపడతాం అనుకుందాం, అయ్యో ఆ మనిషి మనకు అందుబాటులో లేనప్పుడు వాడు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. వాడు వచ్చి పక్కన కూర్చున్నారనుకోండి ఇంట్లో వాళ్ళే, ఎంతసేపు చూస్తే వాడి మొహం అనిపిస్తుంది. అదేంటి నీ తమ్ముడు అంటే బాగా ఇష్టం అన్నావు కదా, లేకపోతే ఎన్నాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నాడు అని అన్నావు కదా, ఇప్పుడు వస్తే ఎంతసేపు చూస్తావంటే ఎంతసేపు చూస్తే వాడి మొహం విసుగు పుడుతుంది. అరగంట చూస్తాం, గంట చూస్తాం. అంటే ఏది కూడా మనం మనస్సులో ప్రశాంతంగా కూర్చోవడం అనేది మనకి చేతకాని స్థితికి వచ్చేసామన్నమాట. అందుకని ఆ మనస్సుని నిగ్రహం చేసుకోవడానికి మార్గం మనకి ఆధ్యాత్మికత అనేది ఒక గురువుని ఆశ్రయించడంతో మనకి ఆధ్యాత్మిక జీవనం మొదలవుతుందన్నమాట. అప్పటి వరకు ఎందుకంటే గురువు ఎలా ఉంటాడు, మనలో నిజంగా అటువంటి ఆశ్చర్యాన్ని ప్రేమని ప్రేరేపించేవాడుగా ఉంటాడు. సృష్టి అంతా ఆయన ఆధీనంలో ఉంటుంది. బాబా లాంటి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, ఒకే చోట నుంచి నిప్పును తీయగలరు, ఒకే చోట నుంచి నీరును తీయగలరు, ఎక్కడి నుంచో పడే వర్షాన్ని ఆపగలరు. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు అవి చూసామనుకోండి అత్యంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. అదే సమయంలో ఆయన కరుణ, ఆయన ప్రేమ చూసామనుకోండి, ఎక్కడో ప్రసవ వేదన పడుతూ ఉన్న మైనతాయిని ఇక్కడి నుంచే ఆయన రక్షించగలరు. ఎక్కడో కొలుములో పడిపోతున్న బిడ్డని ఇక్కడ కూర్చొని ఆయన దేవుడిలో చేయబెట్టి ఆ బిడ్డను రక్షించగలరు. అంటే తల్లి కంటే కూడా ఆ బిడ్డ మీద, తన భక్తుడి మీద ఆయన చూపు ఎప్పుడు పెట్టగలరు. అలాంటివి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మన మనసుకి ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత ఆశ్చర్యం, ఆయన శక్తి సామర్థ్యాలు అపారం. అదే సమయంలో
ఎంత ప్రేమ ఆయనకి అంటే తనని ఆరాధించిన భక్తులకి ఆశ్రయించిన భక్తులకి ఆ లక్షణం ఎలా ఉంటుంది, అవే నిజంగా నా పట్ల చూపిస్తే ఎలా ఉంటుంది. నాకు ఇబ్బంది వచ్చింది, నాకు కష్టం వచ్చింది, అనారోగ్యమో ఇంకోటో ఇంకోటో, అది ఆయన దాన్ని మనం అడగకుండానే తీర్చారనుకోండి, లేదు అడిగిన తర్వాతనే తీర్చారు. అప్పుడు అప్పటిదాకా ఉన్న ఇది మన ప్రేమ ఇంకా బలపడుతుంది అనమాట. అంటే ఆయన శక్తి సామర్థ్యాలతో పాటు అది బలపడుతూ ఉంది. అందుకని అంతేకాకుండా ఏమవుతుంది, గురువు యొక్క సాంగత్యంలోకి వెళితే దేనికోసం అయితే మన మనసు తపన పడి ఇన్ని రకాలుగా ఉందో అది ప్రశాంతత చెందుతుందన్నమాట గురువు యొక్క స్థితి వల్ల. అంటే అందుకని మనకి అటువంటి ప్రేరేపించే గురువుని ఆశ్రయించడంతో మాత్రమే ఈ ఆధ్యాత్మిక జీవనం అనేది మొదలవుతుందన్నమాట. అందుకని మనం ఏం చెప్పుకున్నాం, మనస్సు రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మనం ఒక బకెట్లో వాటర్ తీసుకొని మనం నేల మీద ఇలా చేసి వాటిని దొర్లించామనుకోండి, దానికి ఒక దారిలాగా కానీ లేకపోతే నీరు వెళ్ళడానికి ఒక చిన్న కాలువలాగా కానీ లేదనుకోండి, అది ఎటు పడితే అటు పోతుంది. అలా కాకుండా ఒక చిన్న మనం దారిలాగా ఏర్పరిచి ఒక కాలువలాగా పెట్టి నీళ్లు పోసామనుకోండి, దానిలో నుంచే వెళ్తాయి అన్నమాట. అంటే మాస్టర్ ఏమంటారంటే, మన మనసు ఎలా ఉంది ప్రస్తుతం అంటే మనం కింద గుమ్మరిచ్చిన నీళ్ళలాగా ఉంటుంది, ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. మనస్సు కూడా అలానే ఉంటుంది. అలా కాకుండా మనం సద్గురువు అనే ఆనకట్టతోటి కనుక మనం ఒక కట్టలాగా కట్టగలిగితే, అంటే మన ఆలోచన ప్రవాహాన్ని కనుక అలా కట్టగలిగితే, ముందు అటువంటి మనసుని నిగ్రహించుకోవడం కష్టం. అందుకని ముందు 4 రకాలుగా 10 రకాలుగా వెళ్ళే మనసుని ఒక దారిలోకి తెచ్చుకోవటం ముఖ్యం అనమాట. అందుకని మనం మన మనస్సుని అలా ఒక దారి మీద తీసుకోవడం కోసం అట్లాంటి సద్గురువుని ఆశ్రయిస్తామన్నమాట. ఎప్పుడైతే మనసు ఆయన గురించి వింటుందో, ఆయన గురించే చింతన చేస్తూ ఉందో, అప్పుడు ఆ మనసు ఆ రూపాన్ని పొందుతుంది, ఒకే వస్తువు మీద నిలుస్తుంది. అలా నిలవటం ద్వారా రకరకాలుగా వెళ్ళే మనసు, ఇవన్నీ తెలియకుండా లోకాలు లేకపోతే కాలాల గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ నిజానికి ఆధ్యాత్మికత అంటే బయట ఉండేది కాదు, ఒకళ్ళని మెప్పించేది కాదు, ఒకళ్ళ దగ్గర మనం ప్రదర్శించేది కాదు. మనలో ఉన్న తృప్తిని ఆనందాన్ని మనం అనుభవించగలగటం, మన నిజస్వరూపమైన తృప్తిని శాంతిని మనం పొందగలగటమే ఆధ్యాత్మికత. అది అన్నిటికంటే కూడా ముఖ్యమైంది. ఎప్పుడైతే తనలో ఉన్న తృప్తి శాంతి పొందడానికి ఆధ్యాత్మిక జీవనమే మార్గం అన్నామో, మనసుని అట్లా ఒక మన ఆశ్చర్యాన్ని ప్రేరణని కొలిపించే వస్తువు పట్ల కాకుండా దేనితోనూ రాదనుకున్నామో, అది ఒక గురువు మాత్రమే, గురువు యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రమే మనకి అటువంటి స్థితిని మనల్ని కలుగజేస్తాయి అన్నమాట. మనం అనుకోవచ్చు భగవంతుడి మీద కూడా మనం ఇటువంటి పెట్టచ్చు కదా అని, కానీ మన ఇంద్రియాలకు అతీతంగా ఉండే అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడిది తత్వం మనకు అనుభవంలో ఉండదు. ఇప్పుడు దాకా జరుగుతున్నది కూడా అదే అన్నమాట. భగవంతుడు సృష్టిలో ఎలా ఉంటారంటేనట 2 రకాలుగా ఉంటారు అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. ఏంటి 2 రకాలుగా మనుషులు ఉంటారు. ఒకళ్ళు బాగా సుఖ మహర్షిలాగో లేకపోతే వేరే మహర్షుల్లాగో ఉంటారు. వాళ్ళకేంటి, వాళ్ళు కూర్చున్న స్థానంలోనే వాళ్ళు ధ్యానంలో భగవంతుని దర్శించుకోగలిగేట్టుగా వాళ్ళ యొక్క సామర్థ్యం ఉంటుంది. అలా కాకుండా మనలాంటి వాళ్ళే ఉంటారు, మనకు అటువంటి సామర్థ్యం లేదు. అందుకోసం భగవంతుడు అవతరించినప్పుడు కూడా, కృష్ణ భగవానుడు అవతరించినప్పుడు కూడా శుకుడు ఎప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళినట్టుగా చెప్పలేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఆయన్ని తనలోనే ఏ ప్రకృతి అయితే అంతా నిండి ఉందో ఆయనకి దాంతో కృష్ణుడు వేరుగా లేడని, కృష్ణుడికి తాను వేరుగా లేనని వాళ్ళు ఆయనలోనే దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కానీ మనలాంటి వాళ్ళు మాత్రం అటువంటి స్థితి పొందలేరు. కాబట్టి భగవంతుడే మనకి గురు రూపంలో లభ్యమవుతూ ఉన్నాడు అని మనకి చెప్తా ఉన్నారనమాట. అందుకని గురువుని ఆశ్రయించడం అనేది మనకి అంత అవసరమై ఉంది. గురువుని ఆశ్రయించకుండా, ఎందుకని ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరూ ఎంతమంది మహాత్ములు వచ్చారో, ఎంతమంది వచ్చారో అందరూ చేసే మనం ఒకటే, బాగా వాళ్ళని సేవించిన వాళ్ళకి, తీవ్రంగా సాధన చేసిన వాళ్ళకి అంతటా తామే ఉన్నామని చూపుడిచ్చారు తప్పించి, అలా కాకుండా అన్ని జీవుల్లోనూ, అన్ని దేవతల రూపంలోనూ, అన్ని సాధు సత్పురుషుల రూపంలోనూ, సృష్టిలో ప్రతి ఒక్క వస్తువులను తానే ఉన్నాడని అనుభవం ఇచ్చిన వాడంటూ మనకెవరు కనపడరు. కారణం ఏంటి, వాళ్ళందరూ కూడా